నమస్తే అండి. వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు వచ్చేసి నేను ఊతప్పం, మెత్తటి కమ్మటి ఊతప్పం, అదే హోటల్లో, రెస్టారెంట్స్లో అండ్ రోడ్ సైడ్ కూడా మనకి ఊతప్పాలు ఇస్తారు కదా, చాలా బాగుంటాయండి. వెజిటబుల్స్ పైన ఇలా చల్లుకొని ఈ ఊతప్పాన్ని తిన్నామంటే కమ్మగా మెత్తగా ఒక్కటి తిన్నామంటే చాలు, కడుపు నిండిపోతుంది అనమాట. మరి అది ఆ ఊతప్పాన్ని బియ్యపిండి మినపగుండ్లతో కాకుండా నేను జొన్నలు మినపగుండ్లు అండ్ కొంచెం క్రిస్పీనెస్ కోసం కొంచెం బియ్యం వేసి రుబ్బి పెట్టుకున్న పిండితోటి ఊతప్పాన్ని అయితే తయారు చేశానండి. దీనికోసం ముందుగా మనం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ కట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని వీటన్నిటిని మిక్స్ చేసుకొని బాగా చేత్తో కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వచ్చేసి దోసపెనాన్ని తీసుకొని హై ఫ్లేమ్ మీద పెట్టుకొని దోసపెనాన్ని బాగా కాలనివ్వండి. దోసపెనం కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీదకి తెచ్చుకొని దాని మీద 2-3 చుక్కల ఆయిల్ని ఈ విధంగా గ్రీస్ చేసుకొని దాని మీద ఉల్లిపాయని వేసి బాగా రుద్దండి. ఈ విధంగా రుద్దటం వలన మన ఊతప్పం అనేది పెనానికి అతుక్కోకుండా బాగా వస్తుందన్నమాట. పెనాన్ని రెడీ చేసుకున్న తర్వాత మనము ఈ జొన్నలు, మినపగుండ్లు, బియ్యము కలిపి నానేసి రుబ్బి పెట్టుకున్నటువంటి పిండిని ఫర్మెంటేషన్ అయిన తర్వాత రెడీ చేసుకుంటాం కదా దోశ కోసం, ఆ దోశ పిండిని ఇలా 2 గంటలు వేసేసి మందంగా పెనం మీద పరుచుకోండి. ఇప్పుడు వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు, క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర ఇవన్నీ చక్కగా పైనంతా చల్లండి. దోశ వేసిన వెంటనే వేయండి. అలా వేయటం వల్ల దోశకి ఇవన్నీ చక్కగా అతుక్కుపోతాయి, అతుక్కొని బాగా ఫ్రై అవుతాయి అన్నమాట. అప్పుడు తినేటప్పుడు కమ్మగా భలే రుచిగా చాలా బాగుంటుంది. మరి ట్రై చేస్తారు కదా తప్పకుండా. మెత్తని కమ్మని టేస్టీ ఊతప్పాలు, జొన్న ఊతప్పాలని ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకొని దీని యొక్క రుచిని అందరూ ఆస్వాదించండి. చూసారా ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. ఇందులో వెజిటబుల్స్ ఉన్నాయి కాబట్టి ఒట్టిదే తినేయచ్చు, లేదంటే సైడ్ చట్నీలు ఏమైనా పెట్టుకొని కూడా ఈ ఊతప్పాన్ని అయితే మనం తినవచ్చు. చాలా కమ్మగా ఉంటుందండి. తప్పకుండా అందరూ ట్రై చేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి రెసిపీస్తో మీ ముందుంటాను. ఎలా ఉంది జొన్న ఊతప్పం? బాగుంది కదా.